ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అసలు ఈ కంపెనీ జోలికే పోనేమో అని. ఎందుకంటే వీళ్ళు 5 స్టార్ తేనేదేరు కదా. ఫస్ట్ టైము ఆ రోజు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే చూడంగానే మైండ్లు పోయినాయి. ఎందుకంటే ఫస్ట్ టైము మారుతి సుజుకీలో, అది కూడా డిజైర్ అనే వెహికల్లో 5 స్టార్ రేటింగ్ సేఫ్టీతో అయితే ఈ కార్ లాంచ్ చేశారు. అస్సలు ఎక్సైట్మెంట్ ఆగుతలేదు కాబట్టి ఆ కార్ని మీకోసం అయితే తీసుకొచ్చేసినాను. ఇదైతే మన కార్ ఈరోజు చూస్తున్నారు కదా. దీంట్లో ఎన్నో ఫీచర్లు యాడ్ చేయడం జరిగింది. ఫ్రంట్, బ్యాక్, సైడ్లు మొత్తం మార్చారు. అండ్ ప్రస్తుతం అయితే బేస్ వేరియంట్లో కూడా యాక్చువల్గా చాలా మటుకు ఇచ్చేయడం జరిగింది. VXi అయితే బెస్ట్ బై, అండ్ ZXi ప్లస్ అయితే ఇక అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏం లేవని అయితే అనుకోని అవసరం లే. సో ఈ వెహికల్ మనకి ప్రస్తుతం అయితే మొత్తం 3 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. LXi, VXi అండ్ ZXi ప్లస్ కూడా వస్తుంది. అన్నిటికంటే ఫన్ పార్ట్ ఏంటంటే యాక్చువల్గా దీంట్లో మైలేజ్ వాళ్ళు ఎలా ఇస్తారో ఏందో తెలియదు. 5 స్టార్ సేఫ్టీ ఇచ్చినాక కూడా 24, 25, 33, 24 వచ్చేసి మనకి పెట్రోల్ మాన్యువల్, 25 వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్, అండ్ 33 వచ్చేసి CNG మీద ఇచ్చారు. సో మనకి ఈ న్యూ డిజైర్ 2024లో 1.2 లీటర్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 3 సిలిండర్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే దీని ప్రైస్ అన్నిటికంటే షాక్. పాతదంతా కంపేర్ చేసినా పెద్దగా ఏం పెంచలేదు. స్టార్టింగ్ వచ్చేసి 6.79 ఎక్స్ షోరూమ్ నుంచి 10.41 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. పవర్ వచ్చేసి దీని కింద 82 HP అండ్ 111.7 న్యూటన్-మీటర్తో అయితే ప్రస్తుతం ఈ కార్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అండ్ ఇంకోటి వచ్చేసి AMT ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అది కూడా 5 స్పీడ్. సో యాక్చువల్గా ఈ డిజైర్లో చాలా ఎగ్జైటింగ్ ఓ పార్ట్ చెప్తాను. దీని ఫ్రంట్ మొత్తం మార్చారు చాలా మటుకి. ఇది కొంచెం ఆడి టైప్ లుక్ కూడా ఇస్తుంది. ఏం చేయని అవసరం లేదు దీనికి. నీకు ఒకవేళ ఆడి నడపాలంటే సిమ్మల్ని ఇట్లా మూసేసుకున్నాం అనుకో, ఈ హెడ్ లైట్స్ వల్ల మనకి ఆడి అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సరే జోకులు పక్కకు పెడితే ఫ్రంట్ సెక్షన్ అయితే ఒకవేళ చూసుకున్నాం అనుకో, కంప్లీట్ నీకు బానెట్ చేంజ్ చేయడం జరిగింది, ఫ్రంట్ బంపర్ చేంజ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా అన్నిటికంటే హైలైట్ చెప్తా, వీళ్ళు పియానో బ్లాక్ ఫినిష్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పెద్ద ఎస్లోగా అయితే నాకు కూడా అంత ఏం అనిపించట్లే, చిన్నగా ఇంకా క్యూట్గా ఉండేది. సో ప్రస్తుతం అయితే మనం ఫస్ట్ దాని హెడ్ లైట్స్ చూసుకుందాం. ఇక్కడ మొత్తం అన్ని ఇది హై ఎండ్ కాబట్టి అన్ని LED లైట్స్ ఇవ్వడం జరిగింది. 4 వచ్చేసి మనకి లో బీమ్ అండ్ 2 వచ్చేసి హై బీమ్కి వాడతాం. అండ్ దీని సైడ్ ఇండికేటర్ వచ్చేసి హాలోజన్ బల్బ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు కింద ఫాగ్ ల్యాంప్ చూసుకుంటే అది కూడా LED. సో మారుతి సుజుకి మెయిన్గా బాగా ఫోకస్ చేసింది అయితే ఈ లైట్స్ మీదనే. సో దీన్ని వాళ్ళు పిలవడం మాత్రం LED విజన్ క్రిస్టల్ హెడ్ ల్యాంప్స్ విత్ DRLs అని పిలుస్తారు. ఈ కార్కి కొత్తగా వింతగా ఒకటైతే పెట్టిరు. యాక్చువల్గా ఈ కార్లో 360 డిగ్రీ కెమెరా అయితే వేయడం జరిగింది. సో దీని త్రూ మన కార్ చుట్టుపక్కల మొత్తం ఒక లుక్ వేసుకోవచ్చు. సో మరి ఈ కార్ సబ్ 4 మీటర్ కిందనే ఉంది. కాకపోతే వీళ్ళు సైడ్కి కొత్తగా ఏం యాడ్ చేసిరో ఒక లుక్ అయితే వేసుకుందాం. సో బ్యాక్ నుంచి ఒకవేళ చూసుకుంటే ఆబ్వియస్లీ ఇది C పిల్లరు, ఇది B పిల్లరు, అండ్ ఇది A పిల్లరు. పాత కార్కి దీనికి కంపేర్ చేసి చూస్తే ఏదైతే వీళ్ళు ఇక్కడ బ్లాక్ ఫినిష్ ఇచ్చారో యాస్టిస్ ఉంటుంది ఆ కార్కి ఈ కార్కి. అండ్ మెయిన్ దీంట్లో ఏంటంటే నీకు లాక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్ ఇరగొట్టిన అవసరం లే. రిక్వెస్ట్ సెన్సార్ ఇది డ్రైవర్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. అండ్ అన్నిటికంటే మెయిన్ ఫోకస్ ఈ ఆటోమేటిక్ ORVMs, ఇవి అన్లాక్ చేయగానే ఓపెన్ అయితే. అండ్ మెయిన్గా చాలా క్రేజీ ఏంటంటే ఇక్కడ ఇంకో కెమెరా వేయడం జరిగింది. అండ్ దీని త్రూ 360 డిగ్రీకి చాలా విజన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఈ న్యూ డిజైర్కి అయితే వీళ్ళు వాడడం అయితే CR టైర్స్ వాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హై ఎండ్ వెహికల్ కాబట్టి డైమండ్ కట్ అలాయ్ అండ్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ అదే అంతే సేమే. అండ్ దీనికి వచ్చేసి నీకు 15 ఇంచ్ అలాయ్స్ అయితే వస్తాయి. అదే కాకుండా దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 185/65, 185 ఇస్ నథింగ్ బట్ ఈ విడ్త్, అండ్ 65 వచ్చేసి ఈ హైట్, అండ్ రేడియస్ వచ్చేసి దిస్. స్కూల్లో నేర్చుకుని ఉంటాం కదా, సేమ్ ప్రిన్సిపల్స్. యాక్చువల్గా బ్యాక్ చాలా మటుకు కొత్తగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకున్నామనుకో, దీంట్లో ఈ ఏదైతే రేర్ స్పాయిలర్ ఇచ్చారో అది 100% బేస్ వేరియంట్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే నీకు షార్క్ ఫిన్ యాంటీనా కనబడుతుందో అది కూడా బేస్ వేరియంట్ నుంచి వస్తుంది. అండ్ మెయిన్గా ఒకవేళ దీంట్లో చూసుకున్నాం అంటే బేస్ వేరియంట్ నుంచి ఫర్ కంపల్సరీ నీకు 6 ఎయిర్ బ్యాగ్స్తో కలిపి ఈ 4 వెనక ఏవైతే పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయో అవి కూడా కంపల్సరీగా వస్తాయి. అండ్ బ్యాక్ ఒకవేళ ఫోకస్ చేసుకుంటే మనకి ఇక్కడ సుజుకి సింబల్, అదే కాకుండా ఏదైతే ఈ పియానో బ్లాక్ ఇచ్చుకుంటూ మధ్యలో వీళ్ళు కనెక్టెడ్ క్రోమ్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి వచ్చేసి మనకి బ్యాక్ కెమెరా ఇక్కడనే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి 360 డిగ్రీ కెమెరాకి అయితే పనిచేస్తుంది. అండ్ ఒకవేళ ఈ టెయిల్ ల్యాంప్ చూసుకున్నాం అనుకో, LED వచ్చేసి మనకి ఈ డిజైన్ మాత్రమే LED. ఇది వచ్చేసి రిఫ్లెక్టర్,
హాలోజన్ బల్బ్స్ మాత్రమే వాడారు. రివర్స్ అండ్ మనకి ఒకవేళ ఆ 4 లైట్స్ ఆన్ చేస్తే ఏదైతే పార్కింగ్ లైట్స్ ఉంటే దానికి కూడా ఎల్ఈడీ వాడడం జరిగింది. సో ఈ 2024 డిజైర్లో ఏదైతే మీరు వెనక టైల్ ల్యాంప్ చూసారో దానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎవరికి తెలియదు, నీకు మాత్రం చెప్తున్నా. దాని పేరు ఏంటంటే 3D ట్రినిటీ టైల్ ల్యాంప్ ఎల్ఈడి. సో ఇది ఆ లైట్. అండ్ ఈ బండికి యాజ్ డిఫాల్ట్ ఇక్కడ ఏదైతే నీకు లైన్స్ కనబడుతున్నాయో హారిజాంటల్ లైన్స్, అవి రేర్ డిఫాగర్ కింద మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆబ్వియస్లీ బ్యాక్ స్టాప్ ఎల్ఈడి, అది కూడా కంప్లీట్గా రెడ్లోనే వస్తుంది, అది చిన్న గవర్నమెంట్ నామ్స్ కాబట్టి. ఏదైతే ఈ కొత్త 2024 డిజైర్ ఉందో మరి దీని ఏదైతే ఈ లెంత్ ఉందో అది వచ్చేసి 3995 mm అండ్ హైట్ వచ్చేసి 1525 mm అండ్ దీని విడ్త్ ఏదైతే దాని సైజ్ ఉందో అది వచ్చేసి 1735 mm. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 163. ఏదైతే మనకి రోడ్డు నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఉంటుందో అదైతే గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm. జపనీస్ కార్, అందులో మారుతి సుజుకి వాళ్ళంత కంజూస్ అయితే ఇంకోళ్ళు ఉండరు. కాకపోతే మరి వాళ్ళు దానికి దీనికి ఏం డిఫరెన్స్ తీసుకొచ్చారంటే ఏదైతే నా చేతిలో ఈ బ్యూటిఫుల్ కీస్ ఉన్నాయో దీంట్లో చిన్న లిటిల్ బిట్ అయితే చేంజ్ ఉంది. అండ్ దీంట్లో యాక్చువల్గా నీకు ఒకవేళ బ్లూ కలర్ ఉందనుకో కార్ను అరెనాలో ఉన్నట్టు, ఒకవేళ ఫుల్గా బ్లాక్ ఉందనుకో నెక్సాలో ఉన్నట్టు. అండ్ మరి ఈ కార్లో ఏంటి హైలైట్ ఫీచర్ అంటే నార్మల్గా నీకు లాక్ అన్లాక్ ఇస్తారు, అది ఓకే, ఒక వర్క్ ఓకే. అండ్ దీంట్లో నీకు డిక్కీ ఆప్షన్ ఉంటుంది కదా, దీంతో నీకు 2 ఆప్షన్స్. ఒకటి వచ్చేసి నువ్వు కీ లోపల పెట్టుకొని డైరెక్ట్ బటన్ యాక్సెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫీచర్ ఈ మారుతి సుజుకి ఏ కార్ అయినా కూడా ఈ ఫీచర్ ఫస్ట్ టైం మనకు డిజైర్తోనే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఒక్కసారి జస్ట్ చూపిస్తాను. ఆబ్వియస్లీ స్ప్రింగ్స్, దీనికి ఎటువంటి హైడ్రాలిక్ సీలే కానీ చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఈ కొత్త డిజైన్లో మరి బూట్ స్పేస్ ఎంత ఇచ్చారు వీళ్ళు అంటే 382 లీటర్స్ ఇవ్వడం అయితే జరిగింది. పాత దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే దీనికే 4 లీటర్స్ పెంచారు. సో మనం అడ్వాంటేజ్లో ఉన్నాం. అండ్ ఒకవేళ నియర్ బై లుక్ వేసుకున్నావు అనుకో, దీని కింద ఏదైతే స్పేర్ వీల్ ఇచ్చారో వీళ్ళు ప్రస్తుతం దాని డైమెన్షన్స్ వచ్చేసి 185/80 14 ఇంచ్ రిమ్ అయితే ఇస్తారు. ఇది అలా అయితే కాదు. అండ్ జపనీస్లో ప్యూర్ కంజ్యూస్ ఎక్కడైనా కనబడుతుంది నీకు అంటే ఇదిగో ఈ బ్యూటిఫుల్ది, ఎక్కడికక్కడ ఏమీ కవర్ చేయలే. అంటే ఒకవేళ ఈసీ చదువుకుంటున్నావు, ట్రిపుల్ ఈ చదువుకుంటున్నావు అంటే ఇక్కడ నువ్వు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు, అంత జాగుంది మనకి కావాల్సినంత. సో ప్రస్తుతం డిక్కీ మూసేద్దాం. సో ఈ వెహికల్లో సైలెన్సర్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైనా పెట్రోల్ ఇంజన్ సౌండ్స్ చాలా బాగుంటాయి. అండ్ వెనకొచ్చేసి మనకి టోయింగ్ హుక్ తీయడం జరిగింది. క్రేజీ థింగ్ ఏం తెలుసా, ఈ కార్లో ఏదైతే రేస్ సస్పెన్షన్ ఉందో దానికి 26 mm హైట్ని పెంచారు, అంటే 2.6 సెంటీమీటర్స్ స్కేల్లో చెక్ చేస్తాం. సో ఇదైతే మన సుజుకి డిజైర్ది రేర్ డోర్. సో ఈ రేర్ డోర్లో ఏంటి అంటే ఆబ్వియస్లీ నీకు ఏదైతే విండో అప్ అండ్ డౌన్ చేయాలో అది సింగిల్ టచ్ కాదు, నువ్వు కష్టపడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం మించుమించు పాత కార్ లెక్క అనిపిస్తుంది. సాఫ్ట్ టచెస్ అండ్ మోస్ట్లీ నీకు హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి వెహికల్లో. ఇక్కడ వచ్చేసి మంచిగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే కొంచెం ఎఫర్ట్ పడితే వెళ్ళిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ దాని స్పీకర్ వేయడం జరిగింది. ఇక్కడ డ్యూయల్ టోన్ అంటే బీచ్ కలర్ ఎక్కువ మటుకు సెడాన్స్కి వాడతారు స్పేషియస్గా కనబడడానికి. మనమైతే ఈరోజు డిజైర్ బ్యాక్ సీట్లో అయితే కూర్చోవడం జరిగింది. థై సపోర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ చెప్పనా, ఈ కార్ ఏదైతే మనం 11 lakhs కొంటే ఎంత కంఫర్టబుల్ ఉందంటే నీకు యాక్చువల్గా మంచి ప్లేస్, అంటే నా నీ నుంచి సీట్ వరకు చాలా మంచి గ్యాప్ ఉంది. హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నా. మరి ముందు ఆ హైట్ అయితే ఫైన్ అయినా ఫ్రంట్ కూర్చుంటే వెనక అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వెనక వచ్చేసి నీకు మెయిన్గా 3 point సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఐసోఫిక్స్ సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ ఏసీ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏ అండ్ సి పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకేం కావాలి, ఇంకేమైనా మిస్ అవుతుందా అనుకుంటే ఆబ్వియస్లో ఒకటైతే మిస్ చేసారు. అదేమో అంటే మధ్యలో అతనికి హెడ్ రెస్ట్ తీయలే, అంటే పొరగాలను కూర్చోబెట్టి మధ్యలో పెద్దవాళ్ళు వద్దన్నట్టు వీళ్ళు లైట్గా చెప్పడం జరిగింది. అండ్ మెయిన్గా ఏంటంటే దీన్ని ఏదైతే మధ్యలో సెంటర్ ఆర్మ్రెస్ట్ అని పిలుస్తాం దీన్ని, సో దీనికి మనకి చిన్నగా 2 కప్స్ పెట్టుకునేటట్టు హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ప్రస్తుతం అయితే రేర్ సైడ్. అండ్ మెయిన్ థింగ్ అంటే సైడ్కి మాత్రం వీళ్ళు లైట్లు ఇవ్వడం జరిగింది, మధ్యలో వేయలేదు. అండ్ రీడింగ్ లైట్స్ అని అయితే పిలవచ్చు. కలర్ వచ్చేసి మళ్ళీ హాలోజన్ కలరే. బట్ వెనక మాత్రం చాలా స్పేషియస్గా అయితే కార్ ఉంది. అండ్ ఈ న్యూ డిజైర్లో సేఫ్టీని వీళ్ళు చాలా 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 గట్టిగా తీసుకుని ఈగోకి పోయినట్టుంది. కాబట్టి దీంట్లో ఏదైతే 5 star రేటింగ్ వచ్చిందో అదే కాకుండా సేఫ్టీకి 6 ఎయిర్ బ్యాగులు కూడా స్టాండర్డ్ నుంచి అంటే బేస్ మోడల్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏదైతే ఈ స్టీరింగ్ ఉందో రౌండ్ స్టీరింగ్, దీనికి ఫ్లాట్ బాటమ్ ఇవ్వడం జరిగింది. అండ్ పాత డిజైర్ కూడా ఫ్లాట్ బాటమ్ ఉండే, కాకపోతే దీనికి ఏదైతే వీళ్ళు కలర్స్ వాడారో ఈ సిల్వర్ ఇంకా బ్లాక్ చాలా బ్యూటిఫుల్గా దీని మీద కూర్చోవడం అయితే జరిగింది. అండ్ బేసికల్గా ఒకవేళ కంట్రోల్ చూసుకున్నా కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ డౌన్. అండ్ ఒకవేళ నువ్వు ఏమైనా మోడ్స్ మార్చుకుంటుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నార్మల్లీ మ్యూట్ అండ్ కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అండ్ వాయిస్ కమాండ్. అదే కాకుండా నీకు క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది ఈ కార్లో. సో ఇక్కడనే బటన్ ఇవ్వడము, దాని సెట్
అండ్ రీసెట్ అండ్ మొత్తం క్యాన్సిల్ చేయడానికి కూడా మనకి స్టీరింగ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా పాత కార్కి ఈ కార్కి వచ్చేసి నువ్వు ఒకవేళ కంపేర్ చేసుకుంటే సైడ్ ఇండికేటర్ స్విచెస్ కానీ లేకపోతే నీకు ఈ మన వైపర్ కంట్రోల్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ అలాగే కూర్చోబెట్టడం జరిగింది. అండ్ ఫ్రంట్ నుంచి ఒకవేళ నువ్వు రైట్ సైడ్ చూసుకుంటే ఈ కార్కి 2 బటన్లు అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చేసి 360 డిగ్రీ కెమెరా. అది ఒక్కసారి ఇట్లా నొక్కంగానే కంప్లీట్గా నీకు ఏదైతే స్క్రీన్ ఇచ్చారో దాంట్లో 360 డిగ్రీ కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అదే కాకుండా దీనికి పక్కకే హాయిగా చాలా కంఫర్టబుల్గా ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ మీద ఇది జరిగింది. హైలైట్ ఏంటంటే దాని చుట్టుపక్కల ఏదైతే వీళ్ళు క్రోమ్ ఫినిష్ ఇచ్చారో అది కొంచెం రిచ్ లుక్ యాడ్ చేసింది. అండ్ దీనివి ఏవైతే వెంట్స్ ఉన్నాయో ఏసీ వెంట్స్ యాక్చువల్గా మారుతిలో ఏంటంటే నీకు కూలింగ్ కూడా చాలా బెటర్గా అవుతుంది. అండ్ ఇక్కడ నీకు ఒకవేళ డోర్కి చూసుకున్నా కూడా నీకు ట్వీటర్స్ ఇవ్వడం జరిగింది. కార్కి మెయిన్ స్పీకరే కాకుండా ట్వీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది నార్మల్గానే. అండ్ కొంచెం కిందకి పోతే దీన్ని ఏదైతే హైబ్రిడ్ సిస్టమ్ ఉందో అంటే నువ్వు ఒకవేళ ట్రాఫిక్లో ఆగినప్పుడు ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ దానికి ఆఫ్ అని ఉంటుంది, దాన్ని ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే కాకుండా నీకు ఫ్రంట్ ఏవైతే బీమ్ పడుతుందో రోడ్డు మీద లైట్ పడుతుందో దాని యొక్క లెవెల్ని కూడా సెట్ చేసుకోవడానికి లెవెలర్ ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ నీకు ఇంకొంచెం కిందకి పోతే పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయడానికి అండ్ ఫ్రంట్ బూట్ ఓపెన్ చేయడానికి క్యాప్స్ పక్కనే వేయడం జరిగింది. అండ్ ఒక టైంలో బాగా ఇరిటేటింగ్ ఏంటంటే దీని పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయాలంటే ఆటో డ్రైవర్ ఇట్లా తీసుకొడుతున్నట్టు ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదు. ఆ పొజిషన్ వేరే వాళ్ళు తీసుకోరు. ఇక్కడైతే మనకి ఫ్యూయల్ క్యాప్ అండ్ బోనెట్ ఓపెన్ చేయడానికి అయితే ఉంది. అండ్ ఒకవేళ మనం మిడిల్ సెక్షన్ కానీ వస్తే మిడిల్ సెక్షన్లో నీకు ఫస్ట్గా కనబడేది 9-inch టచ్ స్క్రీన్. అండ్ దాని కింద వచ్చేసి నీకు చాలా బ్యూటిఫుల్గా కూర్చోబెట్టారు ఏవైతే ఏసీ వెంట్స్ ఉన్నాయో. అండ్ దాని మధ్యలోనే నీకు మళ్ళీ పార్కింగ్ లైట్స్కి బటన్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా దీని ఏసీ యూనిట్ ఏవైతే కంట్రోల్ ప్యానెల్ ఇచ్చారో మంచిగా బ్యూటిఫుల్గా టచెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ అలాగే మెల్లగా ఫౌంటైన్ లాగా మెల్లగా కింద పోయామనుకో నీకు పాత కార్కి దీనికి వీళ్ళు డంప్ చేసింది వచ్చేసి మనకి యూఎస్బీ పోర్ట్ అది ఒకటి చేశారు. కాకపోతే అటు తిప్పి మేనేజ్ చేశారు, చాలా బాగుంది. దీంట్లో మళ్ళీ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఏవైతే మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయో పాతదానికి దీని సైజ్ ఇంకా పెరగడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు గేర్ లివర్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఏ కార్లో కూర్చున్నా నీకు యాజ్ ఇట్ ఈస్ ఇదే గేర్ లివర్ అయితే కనబడుతుంది. అండ్ కొంచెం వెనుకకు వచ్చినామనుకో ఆబ్వియస్లీ మన హ్యాండ్ బ్రేక్తో ఈ మిడిల్ సెక్షన్ ముగించిపోయింది. అండ్ దీనికి ఒకవేళ నువ్వు డాష్ బోర్డ్ ఒకవేళ కలరింగ్ చూస్తాం అనుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే యాడ్ చేసారు. ప్రస్తుతం ఇక్కడైతే అన్ని హార్డ్ ప్లాస్టిక్స్ ఎక్కడ సాఫ్ట్ ఉండదు. అండ్ ఫేక్ కొంచెం ఏదైతే వుడ్ ఫినిష్ దాని మీదనే సిల్వర్, దాని మీదనే బ్లాక్, దాని మీద బీచ్, దాని మీద బ్లాక్, ఇన్నిగా మనం కలర్స్ యాడ్ చేసి సెడాన్ క్లాస్కి ఏదైతే నీకు పీస్ఫుల్ లుక్ కావాలో ఆ లుక్ అయితే ఈ కార్ ఎక్కంగానే నీకు అనిపిస్తుంది. అండ్ మెయిన్గా దీంట్లో అసలు చాలా 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 నచ్చింది ఏంటి అంటే దీని స్పీడోమీటర్ ఎంత స్పోర్టీగా ఉందంటే నువ్వు ఇంజన్ ఆన్ చేయంగానే ఆ లైటింగ్స్ కానీ అండ్ లోపల వాళ్ళైతే నీడిల్స్ ఇస్తారో ఇది మనకి స్పీడ్ చూపించేది, ఆర్పిఎం చూపించేది, పెట్రోల్ చూపించేది ఒక్కొక్కటి క్రేజియస్ డైనమిక్ ఇచ్చారు. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ కూడా టాప్ నాచ్ వాడడం, అస్సలు ఎక్కడ నీకు చీప్ పంపించదు. లాస్ట్ టైం కొన్నప్పుడు అయితే ఒకప్పుడు నాకు కూడా ఉంటుండే అన్నట్టుంది. కానీ ఈరోజు మరి ఇంత మంచి ప్రైస్కి చాలా బ్యూటిఫుల్ సెట్అవుట్ అయితే ఉంది కారు. అండ్ ఈ కార్లో వచ్చేసి గ్లో బాక్స్ ఒకవేళ ఓపెన్ చేసామనుకో మోడరేట్ అని చెప్పుకోవచ్చు, పెద్దగా ప్లేస్ ఏమి ఇవ్వడం జరగలేదు. ఏసీ కూడా ఉండదు దాంట్లో. అసలు ఈ ప్రైస్కి గ్లో బాక్స్ ఇచ్చి ఇన్ని ఫీచర్లు ఇచ్చి అంత టెక్నాలజీ ఇస్తేనే మహా గొప్ప. సో దీన్ని మూసేద్దాము. మూసేసిన తర్వాత యాక్చువల్గా దీంట్లో మెయిన్ పాయింట్ ఒకటి మిస్ అయినా ఏవైతే కప్ హోల్డర్స్ ఉన్నాయో పాతదానికి దీనికి కప్పులు చక్కగా పడతలేవని దాన్ని 25mm అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ నీకు ఈ వైర్లెస్ ఛార్జింగ్ దగ్గర ఒక చిన్న బటన్ ఉండి దానికి లైట్ వెలుగుతూ ఉంటుంది. అది ఏంటంటే ఛార్జింగ్ అవుతుందా ఫుల్ అయిపోయిందా ఆ ఇండికేషన్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు, ఎందుకంటే నాది కాలని ఏడుస్తుంటాం కాబట్టి. అండ్ ఈ కార్లో నువ్వు ఒకవేళ ZXi ప్లస్ కొన్నా కూడా ఆటో డిమ్మింగ్ ఈ మిర్రర్ అయితే ఇయ్యరు, రేర్ మిర్రర్ అయితే ఇయ్యరు. ఎందుకో అర్థమవుతలేదు నాకు. అన్నీ ఇచ్చి ఇది ఒక్కటి ఇస్తే అయిపోయేది. ఇది చాలా బేసిక్కే. అండ్ ఒకవేళ ఈ మిడిల్ కంపార్ట్మెంట్ చూసుకుంటే దీంట్లో హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్కి మారుతి వాళ్ళు దీనికైతే సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే మనం ఈ బటన్స్తో చేసుకోవచ్చు. బయట ఎంత ఎండ కూడా ఆల్రెడీ టింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు అంతగా ఏం ఎఫెక్ట్ చేస్తలేదు. అండ్ దీన్ని ఏదైతే నార్మల్ క్యాప్ ఉందో దాన్ని మెకానికల్గా ఇట్లా సెట్ చేసుకుంటే ఓకే కూల్. ఈ కార్లో ఏమైనా బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ కంఫర్టబుల్ ఫీల్ ఉంది డ్రైవర్కి మెయిన్గా అంటే ఈ యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ ఇచ్చినాక మంచి జాగా కాలు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, డెడ్ పెడల్ అంటాం దాన్ని. సో కారు మొత్తం చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఇదంతా మనకైతే ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ ఒకవేళ నువ్వు ఓన్లీ ఫ్రంట్ ఇది చూసుకోవాలంటే డ్రైవర్కి ఎట్లా కనబడుతుందో అట్లా కూడా చూపిస్తున్నారు. కొంచెం కడుపు తిప్పుతుంది, కాకపోతే లైట్ తీసుకొని దాని 360 డిగ్రీకి వెళ్ళిపోండి. అండ్ దీంట్లో అసలు చాలా హైలైట్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయనంత క్లారిటీ వీళ్ళు రివర్స్ గేర్ వేసినప్పుడు వస్తుంది చూడండి.
రివర్స్ గేర్ వేస్తున్నప్పుడు అసలు ఎంత పిక్చర్ క్లారిటీగా ఉందంటే ఇగో కొంచెం మూమెంట్, ఇప్పుడు నేను స్టీరింగ్ని అటు ఇటుగా అంటున్నా, ఈవెన్ మనకి ఆ డైరెక్షన్ కూడా ఇస్తుంది. గైడింగ్ లైన్స్ అంటాం దీన్ని. సో ఈ గైడింగ్ లైన్స్ త్రూ పర్ఫెక్ట్గా మీరు రివర్స్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో లేదో చెక్ చేసుకోవడానికి జస్ట్ నొక్కావంటే అది గో. అండ్ దీంట్లో ఇలా ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా క్లియర్గా లెఫ్ట్ అండ్ రైట్ కూడా చూపిస్తుంది. సో ఈ గైడెన్స్ తోటి మనం ఈ కార్ని చాలా ఈజ్ అండ్ పీస్గా డ్రైవ్ చేసేది, అది కూడా జస్ట్ 10.41 షోరూమ్ ZXi ప్లస్లో. ఈ టచ్ స్క్రీన్ పేరు ఏంటంటే స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అనేది ఉంది. అండ్ ఈ 7 ఏదైతే ఉందో చాలాసేపటి నుంచి బండి ఐడ్లింగ్ అంటే ఒక దగ్గర పెట్టి తెగ కాలుస్తున్నాం పెట్రోల్ కాబట్టి అట్లుంది. సో మీరు ఏం టెన్షన్ కాకండి, మీకు వచ్చే మైలేజ్లు మీకు వస్తాయి. ఐ విల్ ప్రే ఫర్ యూ. అండ్ ఒకవేళ దీన్ని మనం ఏమంటారు దాన్ని ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసుకున్నట్టయితే నీకు ఆటోమేటిక్గా కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే వచ్చేస్తుంది. ఈ డిజైర్లో అసలు వేరే కార్లు ఎక్కడ లేని ఫీచర్ ఒకటి, చాలా బ్యూటిఫుల్ ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అదేంటి అంటే ఈ కార్లో వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, దాంట్లో ఆర్కమిస్ సరౌండ్ సెన్సర్ ఉంది. సహజంగా ఏంటి అంటే అది ఒకవేళ నువ్వు ఇక్కడ సెట్టింగ్స్ పోయిన తర్వాత నీకు ఇక్కడ ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. దాంట్లో సరౌండ్ సెన్స్కి వెళ్ళావనుకో, ఈ ఏవైతే న్యాచురల్ అకౌస్టిక్ అండ్ డైనమిక్ ఉందో ఇవి ఏంటంటే మ్యూజిక్ ఏదైతే మనం పాట వింటున్నామో దాని యొక్క డైనమిక్స్ లైట్గా చేంజ్ చేస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే బయట ఏదైతే ఫారిన్ కంట్రీస్లో కార్లు ఉంటాయో ఆ కార్లలో 10లో 5, 6 మాత్రమే ఉంటాయి. అలాంటి ఫీచర్ మనకి ఈ డిజైర్, అది కూడా 11 lakhs ప్రాపర్ ప్రైస్కి ఈ ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది.